నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం నేను మీ కేవి ఆమె ఓ విదేశీ వనిత అన్యమతస్థురాలు అయితేనేం తన కొడుకు స్వస్థత పొందడంతో తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ దగ్గర నుంచి స్వామివారి దర్శనం వరకు పూర్తిగా ఆలయ సాంప్రదాయాల ప్రకారం నడుచుకున్న ఆ మహిళ తీరును శ్రీవారి భక్తులు సైతం మెచ్చుకుంటున్నారు ఇంతకీ ఎవరామే అన్నా లేచినోవా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి రష్యా దేశస్థురాలు క్రిస్టియన్ సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డంతో ఖిన్నురాలైంది తమ కుమారుడు సురక్షితంగా బయటపడాలని ఆపద మొక్కులవాడిని వేడుకుంది ప్రమాదం నుంచి కుమారుడు సురక్షితంగా బయటపడ్డంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలనుకున్నారు సోమవారం రాత్రి సింగపూర్ నుంచి హైదరాబాద్ కు కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా చేరుకున్నారు మంగళవారం సాయంత్రం 5 గంటలకు భారతీయత ఉట్టిపడేలా సాంప్రదాయ వస్త్రధారణలో తిరుమలకు విచ్చేశారు అన్నా లెజినోవా ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో తిరుమలకు విచ్చేసిన సమయం నుంచి బుధవారం మధ్యాహ్నం వెనుతిరిగే వరకు తిరుమలలో ప్రవర్తించిన తీరు అందరినీ ఆకర్షించింది అన్యమతస్థురాలు అయినప్పటికీ అన్నా లెజినోవా తిరుమలలో అడుగుపెట్టిన క్షణం నుంచి సాంప్రదాయ హిందూ మతస్థురాలు స్వామివారిని ఏ విధంగా కొలిచి ప్రార్థిస్తారో అదే తరహాలో తన భక్తి తత్వాన్ని చాటుకున్నారు ముందుగా అతిథి గృహం వద్ద టీటీడీ నిబంధనలను అనుసరించి డిక్లరేషన్ పై సంతకాలు చేశారు అటు తర్వాత తిరుమల క్షేత్ర సాంప్రదాయం మేరకు ముందుగా వరాహ స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఓ సామాన్య భక్తురాలిగా పద్మావతి అతిథి గృహాల వద్ద ఉన్న కళ్యాణకట్టకు చేరుకుని స్వామివారికి తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆ తర్వాత అతిథి గృహంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించారు బుధవారం వేకువజామునే స్వామివారిని మేలుకొలిపే సమయంలో ఆలయానికి చేరుకొని శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు అన్నా లెజినోవా భక్తి ప్రపత్తులతో స్వామివారిని దర్శనం చేసుకుని రంగనాయకుల మండపానికి చేరుకున్నారు వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం అధికారులు అందచేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయం నుంచి నేరుగా అఖిలాండం చేరుకొని శ్రీవారికి కర్పూర హారతులు సమర్పించుకున్నారు అన్నప్రసాద సమయంలో కుమారుడు మార్క్ శంకర్ పేరు మీదుగా అన్నప్రసాద సముదాయం భవనానికి 17 లక్షల రూపాయలు విరాళంగా అందించారు భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి సామాన్య భక్తురాలిగా భక్తులతో కలిసి సహపంక్తి భోజనాన్ని స్వీకరించారు తిరుమలలో అన్నా లెజినోవా ప్రవర్తించిన తీరుపై శ్రీవారి భక్తుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి తిరుమలలో అన్నా లెజినోవా ప్రవర్తించిన తీరుపై శ్రీవారి భక్తుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి హిందూ మతంలో పుట్టి పెరిగి హిందూ మతాచారాలను అవహేళన చేస్తున్న వారు ఆమెను చూసి నేర్చుకోవాలని భారతదేశంలో పుట్టి పెరగకపోయినా భర్త కోసం తనని తాను మార్చుకున్న తీరు అద్భుతమని భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించడానికి ఇబ్బంది పడే మహిళలు ఆమెను చూసి బుద్ధి తెచ్చుకోవాలని పలువురు తమ అభిప్రాయాలను బాహ్యంగానే వ్యక్తపరుస్తున్నారు